మరి పెద్ద పెద్ద డినామినేషనల్ సంఘాలన్నిటి కూడా పేరు వచ్చేసింది. ఆచారపరమైన సంఘాలని, డినామినేషనల్ చర్చెస్ అని పేరు వచ్చేసింది. కారణం ఏంటంటే వారు దేవాలయంకు, మిషన్లకు ఎక్కువ విలువనిస్తున్నారు, కానీ దేవుడికి విలువ లేకుండా చేశారు. పాత నిబంధన కాలంలో సొలొమోను కట్టించిన దేవాలయమే కానీ, మరి జెరుబ్బాబెల్ కాలంలో, యేసు ప్రభు కాలంలో ఉన్నటువంటి దేవాలయం, రెండవ దేవాలయం కానీ, వారు దేవుణ్ణి ప్రజలు నిర్లక్ష్యం చేసినప్పుడు దేవాలయంను తగలబెట్టుట కొరకు దేవుడు అన్యులకు అనుమతినిచ్చాడు. అన్యులు వచ్చేసి యెరూషలేము దేవాలయంను 2 సార్లు తగలబెట్టారు. సొలొమోను కట్టించిన దేవాలయం తగలబెట్టేశారు. తర్వాత జెరుబ్బాబెల్ కాలంలో కట్టినటువంటి దేవాలయంను క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమీలు తగలబెట్టేశారు. దేవునికి విలువనివ్వనటువంటి దేవాలయము దేవుడు విడిచిపెట్టేస్తాడు. కనుక మన ప్రభువు దేవాలయం కంటే గొప్పవాడు. కనుక నువ్వు దేనికి విలువనిస్తున్నావు నువ్వు గుర్తించు, గ్రహించు. దేవాలయానికి విలువనిస్తున్నావా, దేవునికి విలువనిస్తున్నావా? ప్రవక్తలు కానీ, దేవాలయం కానీ మన ఆత్మీయ జీవితానికి సహకరించేవి, కానీ ప్రభువు కంటే అవి ఏమాత్రం గొప్పవి కావు. హల్లెలూయా. ఇంకొక విషయము, ప్రభు మరి ఇదే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 38వ వచనం నుండి 41వ వచనం వరకు మనం చూసినట్లయితే ప్రభు ఇక్కడ యోనా కంటే గొప్పవాణ్ణి అని ప్రభు ఇక్కడ చెప్పాడు. హల్లెలూయా. ప్రభు దగ్గరికి శాస్త్రులు పరిశీలి వచ్చి, బోధకుడా, నీ వలన మేము ఒక సూచక్రియ చూడాలని అనుకుంటున్నాం, ఒక సూచక్రియ చూపించమని వారు అడిగినప్పుడు ప్రభు అన్నాడు, యోనాను గురించిన సూచక్రియ కానీ ఇంకా మీకు ఏ సూచక్రియ అనుగ్రహింపబడదు నా వలన. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఏ విధంగా ఉన్నాడో అదే రీతిగా నేను భూగర్భంలో 3 రాత్రింబగళ్ళ నుండి నేను సజీవునిగా లేస్తాను, ఇదే మీకు అనుగ్రహించే సూచక్రియ అని ప్రభు సెలవిచ్చాడు. హల్లెలూయా. యోనాకు అద్భుతం, ఈ లోకంలో అన్ని అద్భుతాల్లోకెల్లా గొప్ప అద్భుతం. ఒక వ్యక్తి 3 రాత్రింబగళ్ళు ఒక చేప కడుపులో ఉండి బయటికి రావటం అన్నది ఈ లోకంలో భూమి పుట్టింది మొదలుకొని ఈ దినం వరకు అన్ని అద్భుతాలకెల్లా అది గొప్ప అద్భుతం. చేప కడుపులో 3 రాత్రింబగళ్ళు నుండి రావటం అంటే అసలు లోపల నలిగి నుజ్జు అయిపోయి జీర్ణమైపోయే అటువంటి వాడు దేవుని కృప చేత, దేవుని శక్తి చేత అద్భుత రీతిగా అతడు చేప కడుపులోంచి బయటికి వచ్చాడు. నినివేకి వెళ్ళి యోనా నినివేలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. వాక్యముతో పాటు ఆయన జీవితంలో జరిగిన అద్భుతం కూడా ప్రకటించాడు. నినివే వారు యోనా యొక్క ప్రకటన విని, ప్రకటించినటువంటి అద్భుతం కూడా విని వారు మారు మనసు పొందారు. జరిగిన అద్భుతం జరిగిన తర్వాత ప్రకటించాడు. వారు చూడకపోయినా కానీ యోనా యొక్క ప్రకటనను, ఆయన జీవితంలో దేవుడు చేసిన అద్భుతం నమ్మి మారు మనసు పొంది రక్షణ పొందారు. కనుక ఆ తరం వారు మీ మీద నేరం మోపుతారని ప్రభు శాస్త్రులు పరిశీలతో సెలవిచ్చాడు. హల్లెలూయా. అయితే యోనా కంటే గొప్ప అద్భుతము ప్రభువైన యేసుక్రీస్తుది. ఆయన చనిపోకముందే నేను చనిపోతాను, నన్ను చంపేస్తారు, నేను చనిపోతాను, పాతి పెడతారు, నేను తిరిగి 3వ దినమున సమాధిలో నుండి తిరిగి లేస్తాను అని ప్రభు చనిపోకముందే చెప్పి, తాను చెప్పిన రీతిగా చనిపోయి పాతి పెట్టబడి తిరిగి 3వ దినమున సమాధిలో నుండి తనకు తానుగా లేచాడు. ఇది యోనా అద్భుతం కంటే ఇంకా గొప్ప అద్భుతం. ఈ లోకంలో ఏ అద్భుతంలో కూడా యోనా కంటే గొప్ప అద్భుతములు లేవు. అటువంటిది యోనా కంటే గొప్ప అద్భుతము ప్రభువైన యేసుక్రీస్తుది. కనుక ప్రభు అన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడని ప్రభు చెప్పడంలో అర్థమేమనగా, తాను ఈ లోకంలో ఎటువంటి అద్భుతం కంటే కూడా యేసుక్రీస్తు గొప్పవాడని అర్థము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువునికే మహిమ కలుగును గాక. ఆమేన్. సాతాను కూడా ఈ లోకంలో ప్రజలు జీవము గల దేవుడిని నమ్మకుండా ఉండడానికి వాడు కూడా తనకున్నటువంటి పరిమిత శక్తితోటి చిన్న చిన్న అద్భుతాలు వాడు కూడా చేస్తుంటాడు. ఏ విధంగా అంటే, మోషే ఫరో ఎదుటికి వెళ్ళినప్పుడు ఆయన కర్ర పడేసినప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి మంత్రగాళ్ళు కూడా కర్రలు వేసి వాళ్ళ కర్రలు కూడా పాములుగా చేశారు. మోషే వేసినటువంటి కర్ర పామై ఆ పాము మిగిలిన పాములను మింగేసింది. మోషే ఐగుప్తులో నీళ్లను రక్తంగా మార్చితే ఐగుప్తు దేశం శకునగాండ్రు కూడా నీళ్లను రక్తంగా మార్చారు. మోషే ఐగుప్తు దేశంలోనికి ఇండ్లలోనికి కప్పలు రప్పిస్తే ఐగుప్తు శకునగాండ్రు కూడా ఆ విధంగా చేశారు. మోషేది దేవుని శక్తి,
వారిది సైతాను శక్తి. అయితే ఆ తర్వాత మోషే ధూళిని పేలుగా చేసినప్పుడు వారు ఐగుప్తు శకునగను ఆ విధంగా చేయజూసి వారు చేయలేక చేతులెత్తేసి ఇది దైవశక్తి అని ఒప్పుకున్నారు. హల్లెలూయా. ఈ విధంగా సాతానుడు కూడా ప్రజలను మోసం చేయడానికి, జీవం గల దేవుడిని యేసుప్రభు దగ్గర రాకుండా ఉండడానికి వాడు కూడా చిన్న చిన్న అద్భుతాలు చేసి ప్రజలు మోసం చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. కనుక అద్భుతాలకు మోసపోకండి. యోనాది గొప్ప అద్భుతము, యోనా కంటే గొప్ప అద్భుతము ప్రభువైన యేసుక్రీస్తుది. కనుక యేసుక్రీస్తు ఎటువంటి అద్భుతము కంటే కూడా ఆయన గొప్పవాడు. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆఖరిగా ఇదే అధ్యాయంలో మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 42వ వచనంలో మనం చూసినట్లయితే, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతంలో నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. 4వదిగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను యొక్క జ్ఞానమును, జ్ఞాన వచనములు వినడానికి మరి ఇథియోపియా దేశం నుంచి ఆ దేశపు రాణి షీబా రాణి ఆమె సొలొమోను దగ్గరకు వచ్చి ఆయన జ్ఞానవచనములన్నీ విన్నది. బైబిల్లో కూడా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం కానీ, ప్రసంగి గ్రంథం కానీ సొలొమోను రాసినటువంటివి అవి చదివితే ఇవి అద్భుతమైన జ్ఞానం అని మనకి అనిపిస్తుంది. అద్భుతమైనటువంటి జ్ఞానము. ఇంత జ్ఞానము ఏ విధంగా మనిషికి వచ్చిందని ఆశ్చర్యపోతాం. హల్లెలూయా. సొలొమోనుకి ఆ జ్ఞానం ఇచ్చినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్తలను మనం చదివినట్లయితే ఆయన మాట్లాడిన మాటల్లో సొలొమోనుకు మించినటువంటి జ్ఞానము మనం గ్రహించవచ్చు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువునికే మహిమ కలుగును గాక. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు సొలొమోనుకి జ్ఞానం ఇచ్చినటువంటి వాడు. సొలొమోను చూపించిన జ్ఞానం కంటే ఇంకా అధిక జ్ఞానమును ఆయన సువార్తలో మనం గ్రహించగలం. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభు జ్ఞానం కంటే గొప్పవాడు. సొలొమోను యొక్క జ్ఞానము ఈ లోకంలో తత్వజ్ఞానులు, ఫిలాసఫర్స్ ఎంతమంది ఉన్నారు, గ్రీక్ ఫిలాసఫర్స్ కానీ, మన భారతదేశంలో ఫిలాసఫర్స్ కానీ, వీరందరికంటే మించినటువంటి జ్ఞానము సొలొమోను యొక్క జ్ఞానం. వరల్డ్ జనరల్ నాలెడ్జ్ బుక్స్ లో మీరు చూసినట్లయితే ద వైజెస్ట్ మ్యాన్ ఎవర్ లివ్డ్ ఆన్ ద ఎర్త్ కింగ్ సొలొమన్ అని మనం చూస్తాం. ఈ భూమి మీద జీవించినటువంటి మనుషులందరిలోకెల్లా సొలొమోను మహాజ్ఞాని అని మనకు కనబడుతుంది. అయితే సొలొమోనుకు మించినటువంటి జ్ఞానం ప్రభువైన యేసుక్రీస్తుది. హల్లెలూయా. కనుక ఈ లోకంలో ఎటువంటి తత్వజ్ఞానమునకు మనము కొట్టుకొని పోవద్దు. ఈ లోక ఫిలాసఫర్స్ రకరకాల తత్వజ్ఞానం చూపిస్తుంటారు. అప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాలి, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జ్ఞానం అంతటి కంటే కూడా గొప్పవాడు. ఆయనే జ్ఞానమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకు మించిన జ్ఞానము ఎవరిలో లేదు. కనుక ఏ ఫిలాసఫీకి నువ్వు మోసపోవద్దు. కొలసీలు రాసిన పత్రికలో చెప్తాడు, ఏమంటాడంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించుచున్నది. కనుక ఎటువంటి తత్వజ్ఞానమునకు మీరు కొట్టుకొని పోవద్దని దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. కనుక గ్రహించండి ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రవక్త కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు, ఎటువంటి అద్భుతముల కంటే కూడా ఆయన గొప్పవాడు, ఎటువంటి జ్ఞానం కంటే కూడా ఆయన గొప్పవాడు. ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి సహకరించేవే. ప్రవక్తలు కానీ, దేవాలయం కానీ, అద్భుతములు కానీ, జ్ఞానము కానీ, ఇవి కేవలం మన ఆత్మీయ జీవితానికి సహకారులు మాత్రమే కానీ మన ఆత్మీయ జీవితాలకు ఇవి మూలం కావు. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితమునకు, మన విశ్వాస జీవితమునకు యేసుక్రీస్తే కర్త, దాన్ని కొనసాగింపజేసేవాడు కూడా ఆయనే. కనుక ఆయనను మనం హత్తుకున్నట్లయితే నీవు కూడా పరిపూర్ణతలోనికి వస్తావు. క్రీస్తుకు సమానమైనటువంటి పరిపూర్ణతలోకి నీవు వస్తావు. విశ్వాస విషయంలోనూ, జ్ఞాన విషయంలోనూ, పరిశుద్ధత విషయంలోనూ యేసుక్రీస్తుకు సమానమైనటువంటి పరిపూర్ణతలోకి నీవు వస్తావు. కనుక నువ్వు దేవాలయాన్ని కాదు హత్తుకోవాల్సింది, ప్రవక్తలను కాదు హత్తుకోవాల్సింది, అద్భుతాలను కాదు హత్తుకోవాల్సింది, జ్ఞానాన్ని కాదు హత్తుకోవాల్సింది, ప్రభువైన యేసుక్రీస్తును హత్తుకోవాలి. అప్పుడు నువ్వు సంపూర్ణతలోనికి వస్తావు. హల్లెలూయా. దేని వల్ల నువ్వు మోసపరచబడవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సందేశం ద్వారా ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, ఈ సమయంలో నాయన ఇదిగో టీవీ చూస్తున్నటువంటి బిడ్డలందరితో ప్రభువా మీరు మాట్లాడేందుకు స్తోత్రములు యేసుక్రీస్తు. అవును నాయన, మీరు మహాదేవుడో ప్రభువా, నీకు స్తోత్రములు. నేను ప్రవక్త కంటే గొప్పవాడవు, దేవాలయం కంటే గొప్పవాడవు ప్రభువా, నీవు అద్భుతముల కంటే గొప్పవాడవు ప్రభువా, నీవు జ్ఞానం కంటే గొప్పవాడవు నాయన. ప్రభువా, నిన్ను హత్తుకున్నట్లుగా ఈ బిడ్డలు మీరు ఆశీర్వించండి ప్రభువానికి స్తోత్రములు. నాయన ఈ బిడ్డల కొరకు నిన్ను ప్రార్థిస్తున్నాను ప్రభువా. యేసుక్రీస్తు ప్రభునాలో ఇప్పుడే నాయన టీవీ చూస్తున్న బిడ్డలందరూ కూడా ప్రభువా నాయన నీ యొక్క దైవత్వమును గ్రహించుదురుగాక. నాయన నీవు దేవుడు అయ్యండి శిలలో నీవు చేసినటువంటి త్యాగమును ప్రభువా ఇదిగో ఈ కుమారులందరూ గ్రహించుదురుగాక, తెలుసుకొందురుగాక ప్రభా, నిన్ను హత్తుకొందురుగాక, నీ నుండి నాయన రక్షణ పొందుకుందురుగాక ప్రభా. ఈ బిడ్డలందరూ నాయన నీ నుండి స్వస్థత పొందుకుందురుగాక ప్రభా, నీ నుండి బిడ్డలు సకల ఆశీర్వాదములు పొందుకుందురుగాక నాయన, నీ నుండి ప్రభా ఈ బిడ్డలు నీ రాజ్యమును పొందుకుందురుగాక ప్రభా, నీ స్తోత్రములు. దయచేసి ప్రభా ఈ సమయంలో నాయన ఇదిగో ఈ బిడ్డలు మీరు ఆశీర్వించండి, దీవించండి ప్రభా. వీరిలో ఉన్నటువంటి శారీరక మానసిక ఆత్మీయ రోగములన్నిటినీ వ్యాధులను బలహీనతలను యేసుక్రీస్తు ప్రభునాలు ఇప్పుడైనా బంధిస్తాం, గద్దిస్తాం, శపిస్తున్నాం ప్రభు యేసునాలు ఇప్పుడే. ఈ బిడ్డలకి ఇప్పుడే నేను సంపూర్ణ విడుదలనిస్తున్నాను, సంపూర్ణ స్వస్థతనిస్తున్నాను. ఈ బిడ్డలకి ఇప్పుడే నేను శారీరక మానసిక ఆత్మీయ స్వస్థత కలుగును గాక, శారీరక మానసిక ఆత్మీయ ఆరోగ్యం పొందుకుందురుగాక, శక్తి బలం పొందుకుందురుగాక. ఇప్పుడే ఈ బిడ్డల దేహంలో నీ పరిశుద్ధాత్మ కుమ్మరించబడును గాక ప్రభా. ఇప్పుడే ఈ బిడ్డలందరూ నాన్న ఇప్పుడే నీ కొలతలేని పరిశుద్ధాత్మతో ఇప్పుడే నింపబడుదురుగాక, అభిషేకించబడుదురుగాక ప్రభా, నీ స్తోత్రులు ప్రభా. ఈ బిడ్డలందరికీ నీ కాపుదలను అనుగ్రహించబడును గాక, నీ సన్నిధి నిత్యం తోడుగా ఉండును గాక ప్రభా, నీ స్తోత్రములు. ఇది మొదలుకున్నానా ఈ బిడ్డలందరూ ఆశీర్వించబడుదురుగాక, అన్ని విషయాలలో దీవించబడుదురుగాక, నీ కృపతో నింపబడుదురుగాక, ప్రతి సమస్య తొలగిపోను గాక, ప్రతి ఆశీర్వాదం నీ నుండి పొందుకొందురుగాక ప్రభా, నీ స్తోత్రములు. నాయన ఈ పరిచయం యొక్క సమస్త మహిమ ఘనత ప్రభావాలు తండ్రి అయిన దేవా ప్రభువైన యేసుక్రీస్తులో పరిశుద్ధాత్మ ద్వారా నేను నీకే చెల్లిస్తూ ఈ ప్రార్థనని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి మహిమ చెల్లించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఈ సందేశం ద్వారా మీరందరూ ఆశీర్వదించబడ్డారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అక్కరలను మాకు ఈమెయిల్ ద్వారా కానీ ఉత్తరం ద్వారా కానీ తెలియజేయండి. మేము మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తాం. మీలో చాలామంది ఫోన్ చేసి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత మీ పేర్లు మీ సమస్యలు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ప్రార్థించమని కోరుతున్నారు. రోజుకు వందల కొలది పేర్లను సమస్యలను గుర్తుపెట్టుకొని ప్రార్థించడం అసాధ్యం. కాబట్టి మీ కొరకు టీవీ క్లబ్ మెంబర్షిప్ ఫామ్ ఒకటి మేము తయారు చేశాము. ఇక్కడ మీ పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లు రాసి ఇక్కడ మీ ఫోటో అతికించండి. ఈ క్రింద మీ ప్రార్థన అవసరతలు రాసి మీ అడ్రస్తో సహా మాకు తెలియజేయండి. ఈ విధంగా మీ రికార్డ్ మా దగ్గర ఉన్నట్లయితే ప్రతిరోజు మీ నిమిత్తమై ప్రార్థన చేయడానికి వీలవుతుంది. కాబట్టి నేడే ఈ ఫామ్ కొరకు మాకు రాయండి. ఈ ఫామ్లో మీ అడ్రస్ రాయడం మర్చిపోకండి. మా అడ్రస్ మెడికల్ లైఫ్ ప్రేయర్ అండ్ హీలింగ్ సెంటర్, ప్లాట్ నంబర్స్ 4445, చెన్నారెడ్డి కాలనీ, జహీరాబాద్ 502220, మెదక్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. Our phone number 9849710742. Our email address shantikiranvempati@yahoo.co.in. మా అడ్రస్ మెడికల్ లైఫ్ ప్రార్థన మరియు స్వస్థత కేంద్రము, ప్లాట్ నెంబరు 4445, చెన్నారెడ్డి కాలనీ, జహీరాబాద్ 502220, మెదక్ జిల్లా, ఆంధ్రప్రదేశ్.